హాయ్ అండి. నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. నేనైతే ఒక గ్లాసుడు మినప్పప్పు నానబెట్టేశాను. ఒక 5 గంటల పాటు నానింది ఇది. అంటే ఈ గ్లాస్ నిండా కూడా కాదు, కొంచెం తక్కువేనండి. ఒక 150 గ్రామ్స్ ఉండొచ్చు అంతే. ఇద్దరమే కాబట్టి తక్కువే నానబెట్టేశాను. మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా అని. ఇది 5 గంటలు ఇలా నానిన తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకుందాం. కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 పచ్చిమిరపకాయలు, తగినంతగా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసిన తర్వాత వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం కదా, దీన్నైతే ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడైతే నేను ఇది ఎందుకొరకంటే దହି వడ ప్రిపేర్ చేయడానికి రెడీ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఇందులోకి అయితే పెరుగు ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాను. అందులోకి తగినంతగా ఉప్పు వేసుకొని బాగా గిలక్కొట్టుకోవాలి. ఇంకా మిక్సీలో వేసుకుంటే కొంచెం బాగా అవుతుంది, కానీ నేను స్పూన్తోనే గిలకొట్టాను పెరుగునైతే. ఇందులోకి కొంచెం కొత్తిమీర, అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత అల్లం, ఒక ఇంచు అల్లం ముక్క కూడా శుభ్రంగా కడిగేసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అయితే ఈ పెరుగు బాగా గిలకొట్టిన తర్వాత ఇందులోకి కావలసినంత వాటర్ వేసుకోవాలి. మరీ పలసగైనా అస్సలు బాగుండదు తినడానికి. కాబట్టి పెరుగు కంటే కూడా కొంచెం పలసగా, మధ్య కంటే చాలా చిక్కగా ఉండాలి ఇది. ఇలా ఉన్నప్పుడే దହି వడకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. అల్లం ముక్కలు అయితే కంపల్సరీ వేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఇంకా కొత్తిమీర కూడా మంచి స్మెల్ వస్తుంది. అలాగే హెల్దీ కూడా కదా. ఇలా వేసవి కాలంలో అప్పుడప్పుడు చల్లని పదార్థాలు వాడుతూ ఉంటే మంచిది కదా. చూడండి ఇలా తయారైందనమాట పెరుగు అనేది. ఇప్పుడు ఇందులోకి వడను ప్రిపేర్ చేస్తాను. ఆల్రెడీ నేను స్టవ్ మీద అయితే కడాయి పెట్టేసి ఆయిల్ అనేది పోసాను. ఆయిల్ మరి ఎక్కువ వేయను, ఎందుకంటే కాళ్ళ నూనె ఆరోగ్యానికి మంచిది కాదు కదా. కాబట్టి నేను మామూలుగా వేసి అందులోకి ఇలా వడలు చేత్తో అద్దుకుంటూ వేస్తానన్నమాట. ఇంతలో ఉల్లిపాయ కానీ ఎలాంటివి వేయలేదు. కొంచెం జీలకర్ర అయితే వేసానండి, కాకపోతే ఆ క్లిప్ అయితే పోయింది. ఇలా తడితో చేయి అద్దుకుంటూ వడల్ని వేసుకోవాలి. వేసిన తర్వాత ఇవి బాగా ఎర్రగా కాలనిచ్చి అటు ఇటు 2 వైపులా కాల్చుకోవాలి వీటిని. బ్రేక్ఫాస్ట్కి ఇవి ఎప్పుడైనా ఒకసారి చేసుకుంటే తినడానికి చాలా బాగుంటాయి. అందులో వేసవి కాలంలో ఇవి పెరుగులో వేసుకొని తింటాం కదా, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే హెల్దీ కూడా కదా. మినపప్పు హెల్దీ, పెరుగు కూడా హెల్దీ వేసవి కాలంలో. కాబట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇవి ఎర్రగా అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవటమే. అయితే ఆరిన తర్వాత కాకుండా ఇవి వేడిగా ఉన్నప్పుడు పెరుగులో వేస్తేనే అవి తొందరగా పెరుగు అనేది పీల్చుకొని పుల్ల పుల్లగా, కారకారంగా, పచ్చిమిర్చి వేసాం కదా రుబ్బిన పిండిలో, అలాగే పెరుగులో కూడా. కాబట్టి ఇవి 2 కలిసి చాలా టేస్టీగా తినడానికి చాలా బాగుంటాయి. ఇంకా అంతే కాల్చుకున్న వడలన్నీ ఇలా పెరుగులో వేసి స్పూన్తో ఇలా కలుపుతూ మూత పెట్టేసుకోవాలి. ఒక అరగంట సేపు నానితే కనుక పెరుగులో నాని చాలా మెత్తగా ఉంటాయి. తినడానికైతే ఇలా నోట్లో వేసుకోగానే కరిగిపోయినట్టుగా ఉంటాయి అన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంటాయి పెరుగు వడ అనేది. ఇంకా ఇవి ఇలా పెరుగు వడ అనేది ఇందులో బాగా నానిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 10 నిమిషాలు పెట్టుకొని తినండి. ఇంకా చాలా సూపర్గా ఇష్టంగా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. అయితే అది అందరికీ నచ్చదు కదా. ఇంకా అంతేనండి, పెరుగు వడ అయితే రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు తింటున్నాను బ్రేక్ఫాస్ట్కి. ఇదే మాకు ఈరోజు అయితే. ఇందులో బాగా నానిపోయాయి కదా పెరుగు వడ అనేది. ఇంకా తిని చూస్తాను ఎలా ఉందో చెప్తాను మీకు. చాలా సూపర్ టేస్టీగా అయితే వచ్చింది. కారం, ఉప్పు అన్నీ సమానంగా ఉన్నాయి, ఈక్వల్గా మంచిగా నానిపోయింది. దూదిలాగా ఉంది, తింటుంటే చాలా సూపర్ టేస్టీగా ఉంది. నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కమెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కమెంట్ రాయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.